జ్యూరిక్ లో కొనసాగుతోంది సీఎం చంద్రబాబు పర్యటన. ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సమావేశమయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్నారు. దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు చంద్రబాబు, రేవంత్. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఈ భేటీలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జ్యూరిక్ లోని హోటల్ హిల్టన్ లో తెలుగు డయాస్పోరా మీట్ లో పాల్గొన్నారు చంద్రబాబు. యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల సీఈఓలు ఈ మీట్ కి హాజరయ్యారు. స్విట్జర్లాండ్ రాజధాని బర్న్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ మీటింగ్ ని ఏర్పాటు చేసింది. ప్రవాసాంధ్రులతో మీటింగ్ తరువాత రోడ్డు మార్గంలో దావోస్ వెళ్లబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అటు తెలంగాణ సీఎం రేవంత్ కూడా జ్యూరిక్ లో పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. కాసేపట్లో దావోస్ కి చేరుకోబోతున్నారు ఇద్దరు సీఎంలు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రైట్, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఉదయాన్నే జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్ నుంచి దావోస్ వెళ్లాల్సింది. దావోస్లో WEFలో పాల్గొనడానికి ఇద్దరు కూడా గత కొద్ది రోజులుగా అటు తెలంగాణ సీఎం అట్లాగే ఆంధ్రప్రదేశ్ సీఎం ఇద్దరు కూడా చాలా సమీక్షలు చేశారు. ఎట్లాంటి పెట్టుబడులను తీసుకురావాలని రైజింగ్ తెలంగాణ పేరుతో తెలంగాణ సీఎం, అట్లాగే బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో ఏపీ సీఎం ఇద్దరు కూడా భారీ ఎత్తున ప్రణాళికలు అయితే వేసుకున్నారు. ఈరోజు ఉదయాన్నే సింగపూర్ నుంచి జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో VIP లాంజ్లో కలుసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే సరదా సంభాషణ కూడా ఇద్దరి మధ్య జరిగింది. పోటాపోటీగా తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు సాధించాలనేది తెలంగాణ సీఎంఓ చెప్తుంది. 40,000 కోట్లు గతంలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు దానికంటే ఎక్కువగా సాధిస్తాం. దీనిలో ఫార్మా, ఐటీ, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిపైనే ఫోకస్ చేస్తామని చెప్పారు. అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ ఒక పాలసీని తీసుకొచ్చింది, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అని. సో దీనికి సంబంధించి కూడా పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నదైతే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. GCC సెంటర్స్ ఏర్పాటు కూడా, హైదరాబాద్కి సంబంధించి బ్యాకప్ సెంటర్స్ ఇప్పటికే ఉన్న నేపథ్యంలో GCC సెంటర్స్ కూడా ఎక్కువగా ఫోకస్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలు కూడా మరికొద్ది సేపట్లోనే జ్యూరిచ్ నుంచి దావోస్ చేరుకోనున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పెట్టుబడులపై ఫోకస్ చేయనున్నారు. డయాస్పోరాలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు WEFకి వెళ్ళనున్నారు.